హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. అందులోని ముఖ్యమైన అంశాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఇలా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజులకు సంబంధించిన దర్శన్ టికెట్స్ ఇంకా ఉన్నాయా, ఉంటే ఎక్కడిస్తారు, అండ్ ఎలాంటి టోకన్స్ లేకుండా తిరుమలకు అలో చేయరా, ఒకవేళ టోకన్స్ ఉంటేనే మాకు రూమ్స్ అన్నవి అలర్ట్ చేస్తారా, ఇలా అలాగే పౌర్ణమి గరుడ సేవ యొక్క విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు నా వీడియో అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్యమైన పాయింట్లను చూసినట్లయితే తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు తిరుమలలో సుపథం మార్గం ద్వారా 300 రూపీస్ టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం అయితే టీటీడీ కల్పిస్తుంది. ఇదొక చెప్పుకోదగ్గ హర్షణీయమైన అంశమని చెప్పుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జార్ఖండ్ రాష్ట్రంలో దేవ్గోర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన 100 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించేందుకు ఆమోదించారు. ఇక్కడ బైద్యనాథ్ బాబా ఆలయం ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, 51 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు 6.32 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు రోడ్ అన్నది 4 లైన్లో రోడ్ ఏర్పాటు చేసేందుకు టెండర్లు అయితే ఆహ్వానించారు. సో ఎవరైతే వరాహస్వామి గెస్ట్ హౌస్లో విశ్రాంతి భావంలో రూమ్ తీసుకుంటారో వాళ్లకు ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు కొంత మేరకు దూరం అయ్యాయనే చెప్పాలి. అదేవిధంగా అలిపిరిలోని 7.24 కోట్లతో నూతన పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసేందుకు కూడా టెండర్లను ఖరారు చేశారు అని చెప్పాను కదా. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ బస్సులను అలాగే ఇతర వాహనాలను కూడా అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. సో ఇక్కడ కొంతమేరకు పార్కింగ్ కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఇక్కడ 7.31 కోట్లతో వంట షెడ్లను అలాగే మరుగుదొడ్లను, బ్లాక్స్ను, ఫుట్పాత్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శాశ్వత క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ కూడా అలిపిరి బస్టాండ్లోనే ఉంది కదండి. సో అక్కడ ఎవరైతే టోకన్స్ తీసుకుంటారో అక్కడ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలా టాయిలెట్స్ అండ్ ఫుట్పాత్స్ అలాగే శాశ్వత క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు కొంతమేరకు వాళ్ళ కష్టాల నుంచి టీటీడీ దూరం చేసింది అనే చెప్పాలి. అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి సత్రం 2వ సత్రం ఉంది కదా, ఆ స్థానంలో జీఎస్టీ కాకుండా 209.65 కోట్లతో అచ్యుతం వసతి సముదాయాన్ని శ్రీ కోదండరామస్వామి సత్రంలో అంటే 3వ సత్ర స్థానంలో జీఎస్టీ కాకుండా 209.65 కోట్లతో శ్రీపదం వసతి సముదాయాన్ని నిర్మాణం చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానం చేసింది. ఇలా ఎప్పుడైతే మనకు గోవిందరాజస్వామి సత్రంలో అంటే 2వ సత్రం, 3వ సత్రం ప్లేసుల్లో అచ్యుతం అలాగే శ్రీపదంని నిర్మిస్తున్నారో ఇలా నిర్మించడం ద్వారా వసతి కష్టాలను కొంతవరకు భక్తుల నుంచి దూరం చేసినట్లు అవుతుంది. అలాగే కొత్త టెండర్లను ఆహ్వానించి కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. అన్ని వసతులతో సౌకర్యవంతమైన వసతి సముదాయాన్ని భక్తులకు అందిస్తుంది టీటీడీ. అలాగే ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు, విఐపీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాట్లను చేసిన ఈవో గారికి, వారి బృందానికి కూడా అభినందనలు అయితే తెలియజేశారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన బోర్డు సభ్యులందరికీ కూడా ఈ మీటింగ్లో భాగంగా అభినందనలు అయితే తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం 25 సంవత్సరాల లోపు ఉన్న వారికి రామకోటి తరహాలో గోవిందకోటి పుస్తకాలను టీటీడీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 200 పేజీల గల ఒక గోవిందకోటి పుస్తకం ధర 111 రూపాయలుగా నిర్ణయించింది. ఒక్కొక్క పుస్తకంలో 39,600 వంతున 26 పుస్తకాల్లో 10,00,000 116 సార్లు గోవింద నామాలు వ్రాసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రేక్ దర్శనాన్ని అయితే కల్పిస్తుంది. అంటే ఒకరికే అన్నమాట. అదేవిధంగా 253 గోవింద కోటి పుస్తకాల్లో
కోటి సార్లు రాసిన వారికి 25 ఏళ్ల లోపు ఉన్న వారికి కుటుంబ సభ్యులు 5 మందితో కలిసి ఒకసారి బ్రేక్ దర్శనాన్ని అలాగే వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బుక్లో 200 పేజెస్ మాత్రమే ఉంటుంది. అండ్ 200 పేజెస్ గల ఒక్క బుక్ 111 రూపీస్. సో ఇలా 26 బుక్స్లో 10,0116 టైమ్స్ గోవింద నామాలను రాయాలి. ఇలా రాసిన వారికి ఒకరికి మాత్రమే బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తుంది. అది కూడా 25 ఇయర్స్ లోపు ఉండాలి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ అంటే గోవిందకోటి రాసిన వారితో పాటు 5 మందితో చొప్పున వారికి బ్రేక్ దర్శనం అలాగే అకామిడేషన్ కల్పించాలి అంటే 253 గోవిందకోటి పుస్తకాలను మనం కంప్లీట్ చేసి టీటీడీ వారికి సమర్పించినట్లయితే ఓ ఫ్యామిలీతో పాటు బ్రేక్ దర్శనాన్ని అలాగే అకామిడేషన్ని కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 26వ తేదీన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అయితే రద్దు చేసింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవను నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విషయం అయితే విదితమే కదా. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడ సేవ అన్నది ఉండదండి. సో ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 23 నుండి అంటే 2024 జనవరి 1వ తేదీ వరకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన్ టోకన్లు జారీ అన్నది సోమవారం ఉదయం అంటే నిన్న ఉదయం 4:27 పూర్తయిపోవడం జరిగింది. సో తిరుమలలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రం, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హై స్కూల్, బైరాగపట్టిలోని రామానాయుడు హై స్కూల్, ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్ ఇలా 90 కౌంటర్లో 10 రోజులకు గాను 4 లక్షలకు పైగా సర్వదర్శన్ టైమ్ స్లాట్ టోకన్స్ అయితే సోమవారం ఉదయానికి జారీ చేయడం పూర్తయిపోయింది. తదుపరి సర్వదర్శన్ టోకన్స్ జనవరి 2వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో టోకన్ లేని భక్తులను దర్శనానికి అనుమతించారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరుతున్నాను. సో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అంటే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న 10 రోజులకు సంబంధించిన టోకన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో కంప్లీట్ అయిపోయాయి అన్న విషయం తెలియక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఈ కౌంటర్ దగ్గర టోకన్స్ లేకపోవడంతో నిరుత్సాహంతో వెనక్కి అయితే వెళ్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 10 రోజుల పాటు అంటే జనవరి 1వ తారీఖు వరకు ఎలాంటి దర్శన్ టోకన్స్ లేని భక్తులను తిరుమలకు అలో చేయరు. సో ఈ విషయాన్ని గమనించండి. టీటీడీ యొక్క టోల్ గేట్ ఉంది కదా, అక్కడ టోకన్స్ని చెక్ చేసి టోకన్స్ ఉన్న వారిని మాత్రమే తిరుమలకు పంపించడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టోకన్స్ ఉన్న భక్తులకు 3 అవర్స్ లోపే దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీ యొక్క టైం స్లాట్లో టైం ఇచ్చుంటారు కదా, అంతకన్నా 1 అవర్ ముందు మాత్రమే అలో చేస్తున్నారు. అండ్ రష్ తక్కువ ఉన్న సందర్భాల్లో సో ఈరోజు ఈవినింగ్ 5కు ఉంటే ఆఫ్టర్నూన్ కూడా అలో చేసేస్తున్నారు. దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకొని రండి. అండ్ మీకు టైం స్లాట్ రేపు ఉన్నట్లయితే ఈరోజు అంటే ఒకరోజు ముందుగా మాత్రమే తిరుమలకు అలో చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ రోజులు ముందుగా అయితే అలో చేయడం లేదు. ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా తిరుమలలో రష్ ఎలా ఉంది, ఏ దర్శనానికి ఎంత సమయం తీసుకుంటుందో ఒక్కసారి చూద్దాం. ఇందులో భాగంగా నిన్న అంటే 25వ తారీఖున స్వామివారిని 69,294 మంది దర్శనం చేసుకోగా 23,837 మంది తలనీలాన్ని సమర్పించారు. అలాగే 4.10 కోట్ల హుండీ కానుకలైతే స్వామివారికి లభించాయి. సో తిరుపతిలో టోకన్స్ అన్నీ అయిపోయాయండి. ఇక తిరుమలకు మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్సో లేదంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కానీ లేదు అంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన దర్శన్ టోకన్స్ కానీ ఇలా ఏదో ఒక టోకన్ ఉంటే మాత్రమే తిరుమలకు అలో చేస్తున్నారు. సో ఈ విషయాన్ని గమనించండి. అండ్ తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ ఇవ్వట్లేదా అంటే ఇస్తున్నారండి. కేవలం సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే ఉదయం 4 గంటల నుంచి 7 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రూమ్స్ దొరకడానికి అవకాశం అయితే ఉంది. మీకు మీరే వాలంటీర్గా ఆలోచించి ఒకరోజు మాత్రమే తిరుమలలో స్టే చేసి రూమ్ని వెకేట్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళకి రూమ్ సదుపాయం అయితే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా శ్రీవారి సేవా సర్వీసెస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ అప్డేట్స్ చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ద శ్రీవారి సేవా కోటా ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ March 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/12/2023 at 11 AM. సో స్వామివారి సేవలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు 27వ తారీఖు అంటే రేపు ఉదయం 11 గంటలకు సేవా టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో మీరు ఇండివిజువల్గా కానీ గ్రూప్గా అంటే 10 to 15 మెంబర్స్ కలిపి కానీ
సేవకు మనం ఎన్రోల్ చేసుకోవచ్చు అండి. ఇందులో భాగంగా టెంపుల్లో ఒకరోజు వేయడం జరుగుతుంది. మిగిలిన ప్లేసెస్లో కూడా, అది తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, మిగిలిన ఏ ప్లేస్లో అయినా కూడా సేవలకు వేసినప్పటికీ మేము వెళ్ళము అనకుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సేవ 7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ని చూసినట్లయితే, ది నవనీత సేవా కోటా ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 విల్ బి రిలీజ్డ్ ఆన్ 27/12/2023 at 2 PM. సో స్వామివారి నవనీత సేవా కోటాను కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయబోతున్నారండి. సో ఈ సేవకు కేవలం లేడీస్ని మాత్రమే తీసుకుంటారు. అదే శ్రీవారి సేవకు జెంట్స్ లేడీస్ ఇద్దరు వెళ్ళవచ్చు. అండ్ ఈ సేవలో పాల్గొనాలి అంటే 35 years అబవ్ నుంచి 50 years బిలో వరకు ఉండాల్సి ఉంటుంది. కేవలం లేడీస్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ని చూసినట్లయితే, ద బ్రేక్ దర్శన్ కోటా ఫర్ ద తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ March 2024 will be released on 27/12/2023 at 3 PM. సో స్వామివారి పరకామణి సేవా కోటాను కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయబోతున్నారండి. సో ఎవరైతే స్వామివారి పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు రేపు మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. అండ్ ఈ సేవకు జెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.